ఈ రోజు మనం బంగాళాదుంప మసాలా కర్రీ తయారు చేసుకుంటున్నాం. దీనికి కావాల్సిన మసాలాలు ముందుగా అన్ని వేపుకోవాలి. ఇవి 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను సోపు, ఎండుమిరపకాయలు ఒక 4, జీడిపప్పులు ఒక 5, వెల్లుల్లిపాయలు, ఒక అల్లం ముక్క, ఒక ఎలాచి, 4 లవంగాలు, ఒక మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, మనం దాల్చిన చెక్క ఒకటి వేసుకోవాలి. ఇవి డ్రై రోస్ట్ అయ్యే వరకు వేపుకోవాలి. తర్వాత గసగసాలు 1 స్పూను, ఇవి వేగిపోయి ఇప్పుడు మనం టమాటాలు ఒక పెద్దది తీసుకొని కోసుకొని ఇందులో వేపుకోవాలి. ఇవి వేగిపోయి ఇప్పుడు పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకున్న తర్వాత మెత్తగా ముద్ద చేసుకోవాలి. ఇది మిక్సీలో తీసుకొని దీన్ని మెత్తటి ముద్దలా తయారు చేసి ఈ మసాలాలన్నీ వేపుకున్నవి మెత్తటి ముద్దలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆలు మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆలు మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి 4 దుంపలు అంటే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. వేగుతున్నప్పుడు ఒక పచ్చిమిరపకాయ, కరివేపాకు, దీన్ని పూర్తిగా వేపకూడదు. ఇవి సగం వేగినప్పుడే మనము ఈ దుంపలు 1 కప్పు వేసుకోవాలి. అవన్నీ కలిపి వేగుతాయి. ఉల్లిపాయలు పూర్తిగా వేపేస్తే ఈ దుంపలు వేగవు. అప్పుడు అవి సగం వేపాక ఈ దుంపలు కూడా వేసి వేపితే 2 కలిపి బాగా వేగుతాయి. మనము కూరకు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసి దీన్ని కలుపుకోవాలి. ఇవి ఇప్పుడు దుంపలు సగం వేగిపోయి ఇప్పుడు మనము తయారు చేసుకున్న మసాలా ముద్ద ఉంది కదా, అది కూడా వేసుకొని వేపుకోవాలి. దీన్ని కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఇది వేగడానికి 3 నిమిషాలు 2 నిమిషాలు పడుతుంది. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయల కారం దీనికి సరిపోతుంది. వేరే కారం వేసుకోక్కర్లేదు. ఇది మసాలా వేగిపోయింది. ఇక నూనె కొద్దిగా బయటకు వచ్చింది కదా, అంటే మసాలా వేగిపోయినట్టు. ఇప్పుడు మనం దీనికి సరిపడినంత నీరు వేసుకోవాలి. ఇది 5 నిమిషాలు ఉడకపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మనం ఉడకపెట్టిన బంగాళాదుంప వేయలేదు కదా, పచ్చి బంగాళాదుంప కోసి వేసాం కాబట్టి ఇది ఒక 5 నిమిషాలు ఉంచితే ఉడికిపోతుంది. ఇప్పుడు కూర 5 నిమిషాలు అయిపోయింది, ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చపాతీలోకి, వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటది. ఇప్పుడు కూర రెడీ అయింది.